సినిమా ప్రమోషన్ కు సినీ నటుడు విశ్వక్సేన్ ఉపయోగించిన ట్రిక్స్ తిరగబడ్డాయా? ప్రమోషన్ మాట పక్కన పెడితే ఇప్పుడు మొదటికే మోసం వచ్చిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. సినిమాలో పరోక్షంగా వైసీపీని టార్గెట్ చేసే విధంగా ఒక సంభాషణ ఉంటుందని కమెడియన్ పృథ్వీరాజ్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఆదివారం జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఈ కామెంట్స్ చేశారు. సినిమాలో ఒక వ్యక్తి దగ్గర 150 మేకలుంటే అందులో 11 మాత్రమే మిగులుతాయని పృథ్వీ వివరించారు. పృథ్వీ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న వైసీపీ సపోర్టర్స్ బాయ్కాట్ లైలా అంటూ ప్రచారం మొదలుపెట్టారు. దీనికి తోడు సినిమా ప్రైవసీ చేసి నెట్లో పెట్టేస్తామని హెచ్చరికలు కూడా వచ్చాయని నటుడు విశ్వక్సేన్ మీడియా సమావేశంలో వివరించారు. పృథ్వీరాజ్ కామెంట్స్ తో తమకు సంబంధం లేదని ఆయన వివరణ ఇచ్చారు. నిజంగా బెదిరింపులు వచ్చాయా లేక ఇది కూడా సినిమా ప్రమోషన్ లో భాగంగా చేసిన జిమ్మిక్కా అన్నది తేలాల్సి ఉంది. యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 అండి, ఈ ఒక 80 అండి, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏంటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. అది సినిమా ప్రమోషన్ చాలా చాలా పాజిటివ్గా వెళ్తుండే. పాటలకు కానీ, టీజర్కి కానీ, ట్రైలర్కి కానీ, ప్రమోషన్ వైజ్ కానీ మేము ప్రమోషన్కి నేను ఇప్పటివరకు ఏ సినిమాకి ఒక 15-20 రోజుల నుండి అన్ని షూటింగ్లు ఆపేసి ప్రమోషన్ చేస్తుండే. ఎందుకంటే కెరియర్లో ఎన్ని సినిమాలు చేసినా ఇది స్పెషల్ సినిమా కావాలని దీనికి పెట్టిన ఎఫర్ట్ ఎక్కువై ఉండొచ్చు. బేసిక్గా అమ్మాయి వేషం వేసుకోవడానికి మెంటల్లీ నేను గోత్రూ చేసింది అన్నీ నా పర్సనల్. అది ఇప్పుడు సినిమా హిట్ అయినప్పుడు అన్ని లెక్కలు పనికొస్తాయి కానీ బట్ రిలీజ్కి ముందే సినిమాకి ఇది నైట్ నేను చూశాను సార్. 14th Feb మార్నింగ్ లైలా మూవీ HD ప్రింట్ లింక్ పెడతా. వీడి ఖాతాలో ఇంకొకడు బలి పాపం అంటే 25,000 ట్వీట్లు వేశారు బాయ్కాట్ లైలా అని చెప్పి. బాయ్స్ గెట్ రెడీ బాయ్కాట్ లైలా అంటే నాకు అర్థం కావట్లేదు సార్. వీడి ఖాతాలో ఇంకోటి బలి అంటే ఖాతాలో బలి ఎందుకు కావాలి సార్? నేను అంటే మేము ఒక సినిమా తీసినప్పుడు 100 మందిలో ఒకడు తప్పు చేస్తే 99 మందిని మనము ఎలిమినేట్ చేసేద్దామా అంటే నాకు ఒక రకంగా కూడా అనిపించేది ఏంటంటే అంటే సినిమా వాళ్ళు అంటే ఒక టైంకి చాలా ఈజీ టార్గెట్ అయిపోతామా, అలా తీసి పాడేసి అంత అంటే చాలా చులకన అయిపోతామా, సంబంధం లేనిది వచ్చి అంటేసుకుంటుంది మాకు, దానికి మేము సమాధానం చెప్తుంటాము. ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్. నా వయసు నాది 29, 30 వస్తే మార్చి వస్తే ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల చేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్నీ గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము. ముఖ్యంగా చాలామంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేయకండి. అండ్ మరీ అంత చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడారు. బాయ్కాట్ లైలా 25 ట్వీట్లు ఏంటండి, 25,000 ట్వీట్లు ఏంటండి? మీకు ఈ టైంలో నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా, జరిగింది ఎంత కరెక్ట్ అంటారో మీరే చెప్పండి సార్. ఇక్కడ చాలామంది ఉన్నారు. మీరు ఆయన మాట్లాడిన దానికి మీరు చెప్పండి సార్. మా సినిమా బాయ్కాట్ అని చెప్పి 25,000 ట్వీట్లు వేయడం కరెక్టా? మీరు ఒక్కసారి చెప్పండి సార్. అదే సార్, ఇప్పుడు ఈవెంట్లో ఇప్పుడు అందరికీ నేను ఇంట్లో కూర్చొని వాళ్ళ స్కూల్ ఫీజు నేను కట్టి వాళ్ళకి సంస్కారం నేర్పించలేదు కదా సార్ నేను.